గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. హైదరాబాద్లో భూముల ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయండి. హైదరాబాదు మెయిన్ ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం ఇలాంటి మెయిన్ ఐటీ కారిడార్లో ఎకరం 264 కోట్ల రూపాయలు పలికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 264 కోట్ల రూపాయలు ఎకరం పలికిందంటే హైదరాబాద్ స్థాయి ఏంటి, హైదరాబాద్లో భూములకి ఎంత గిరాకీ ఉందన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ కూడా షాక్ అయిపోయారు ఒక్కసారిగా. దేశం మొత్తం మీద కూడా ఇలాంటి మార్కెట్, భూములకు ఇలాంటి ధర ఎక్కడ కూడా లేదు. కేవలం ఇది హైదరాబాద్కి మాత్రమే సొంతం. 264 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి వచ్చిందంటే వేలంలో. సో హైదరాబాద్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. సో ఇది ఎక్కడ అంటే రాయదుర్గంలోనే. కేబుల్ బ్రిడ్జి దిగిన తర్వాత వెంటనే లెఫ్ట్ సైడ్ అండి, కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇట్లా దిగిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఐటీసీ కోహినూర్. ఐటీసీ కోహినూర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బిట్టే. ఒక్కసారి మీరు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ బిట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాంతమే ప్లాట్ 1 అనమాట. సో ఈ 5.25 ఎకరాలకి వేలం నిర్వహించారు. ఈ వేలంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఈ వేలం నిర్వహిస్తూ ఉంటుంది. సో ప్రభుత్వానికి ఈ వేలం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఈ 5.25 ఎకరాలకి ఈ వేలం నిర్వహిస్తే దేశం మొత్తం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా కంపెనీలు కూడా ఇక్కడ ఈ వేలంలో పాల్గొన్నాయి. ఈ వేలంలో చాలా పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. అయితే హైదరాబాద్కి చెందినటువంటి MSN రియాలిటీ సంస్థ ఇక్కడ ఈ 5.25 ఎకరాలని సొంతం చేసుకుంది. 264 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి వెచ్చించి మొత్తం 1386 కోట్ల రూపాయలు పెట్టి ఈ బిట్ని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వేలంలో చాలా కంపెనీలు పాల్గొన్నప్పటికీ యాక్చువల్గా ఈ ప్రారంభ ధర ఉంటుంది కదా, రిజర్వ్ ధర 175 కోట్లకు రిజర్వ్ చేశారు ఇక్కడ ఎకరం అనేది. ఆ 175 కోట్ల రూపాయలు ప్రారంభ ధర నుంచి పెట్టేసింది 250 కోట్లు. 264 కోట్ల వరకు ఆగి ఆ 264 కోట్లకి ఎకరా 264 కోట్లకి ఇక్కడ ఈ బిట్ని MSN అనేటువంటి రియాలిటీ సంస్థ దక్కించుకుంది. అంటే హైదరాబాద్ పట్ల బిల్డర్స్, డెవలపర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పడిపోయిందని కొంతమంది, రియల్ ఎస్టేట్ ఇక డౌన్ అయిపోతుందని చెప్పి చాలామంది, ఇక హైదరాబాద్ స్టామినా తగ్గిపోతుందని చెప్పి ఇలాంటి ప్రచారాలు గత కొంతకాలంగా నడిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రాయదుర్గంలో, హైదరాబాద్లో మెయిన్ ఐటీ కారిడార్లో ఎకరం 264 కోట్ల రూపాయలు పలికింది అంటే హైదరాబాదు రేంజ్ ఏంటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో గొప్పగా పుంజుకుంటుందన్నది కూడా ఈ నెంబర్స్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ ఇట్లా దిగుతామో లేదో దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ బిట్టే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అంటే హైదరాబాద్లో ఇక భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కోట్ల రూపాయలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే గత 3 ఈ వేలంలో ఒకసారి చూద్దాం. TGIIC నిర్వహించినటువంటి ఈ వేలంలో లాస్ట్ 3 వేలాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మొన్న మే 28వ తారీఖు చేశారండి. ఇది ఆగస్టు కదా, మే 28వ తారీఖు ఈ వేలం నిర్వహిస్తే ఎకరా ఎంత పలికిందో తెలుసా? ఇదే రాయదుర్గంలో 234 కోట్లు. గత సంవత్సరం 2025 డిసెంబర్లో ఈ వేలం నిర్వహించారు. అప్పుడు 177 కోట్లు. చూడండి సంవత్సరానికి ఎంత మార్పు వచ్చేసిందో. ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల. మొన్న మేలో 234, ఇప్పుడు మొన్న మేలో 237, ఇప్పుడు 264. అంటే 27 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల వ్యవధిలోనే పెరిగిపోయింది. 3 నెలల్లో 27 కోట్లు అంటే నెలకి 9 కోట్ల రూపాయలు పెరిగిపోయింది. అంటే ఇక్కడ భూముల ధరలు నెలకి 9 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి పెరిగిపోతుంది. ఇప్పుడు 264 కోట్లు పలికింది. నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్లో ఇంకో దఫా వేలం ఉందంట. సో అప్పుడు ఆ 264 అనేది 300 కోట్లు కూడా కావచ్చు. సో డెఫినెట్గా హైదరాబాద్లో అంటే ఇంత డిమాండ్ ఉండడానికి, ఇంత గిరాకీ ఉండడానికి కారణం ఏంటంటే, సో ప్రజలు ఎక్కువగా హైదరాబాద్లో నివసించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఉండాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఐటీ కంపెనీస్లో పనిచేసేటోళ్ళు నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి, చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అద్భుతంగా ఐటీ కారిడార్లో
దేశ విదేశాలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, అంతర్జాతీయ ఇండస్ట్రీస్ కావచ్చు, అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్కు గొప్ప మార్కెట్ ఉంది కాబట్టి. అది అంటే ఇక్కడ భిన్న సంస్కృతి కూడా ఉంది. హైదరాబాద్లో ఒక ప్రాంతం వాళ్ళే ఉండరు. సో డెఫినెట్గా అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి దేశంలో ఉన్నటువంటి ఎన్నైతే కులాల మతాలు ఉన్నాయో అందరూ కూడా ఇక్కడ చాలా సఖ్యంగా ఉంటారు, ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు, ఇక్కడే నివాసం ఉంటారు. సో సో అంత అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సంస్కృతి. ప్రజలందరూ కూడా దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం అనేది హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది కాబట్టి హైదరాబాద్ భూములకి హైదరాబాద్లో ఇంత డిమాండ్ ఉండడానికి కారణంగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ గొప్పతనం వాతావరణ పరిస్థితులు. ఇక్కడ ఎక్కువగా మండిపోయే వేడి ఉండదు, ఇక్కడ చెమటలు పట్టేసి ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లో ఉండదు. అలాగే భూకంపాల పరిస్థితులు ఇక్కడ లేవు, పెను తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. అంటే సమ వాతావరణ పరిస్థితులు హైదరాబాదు ప్లస్ పాయింట్ అనమాట, అడ్వాంటేజ్. ఇటు వాతావరణం పరంగా ఇక్కడ ప్రజలు కలిసిపోయి ఉండటం, తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి ఐటీ కంపెనీస్, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్, ఇదే డెవలపర్స్కి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఇది. మనం 200 కాదు 300 కోట్లు పెట్టినా సరే ఇక్కడ మనం హ్యాపీగా మన బిజినెస్ చేసుకోవచ్చు అన్నది ప్రతి రియాలిటీ సంస్థ, ప్రతి డెవలపర్ కూడా అనుకున్నాడు. కాబట్టి వేలంలో భూములు ఇట్లా అనౌన్స్ చేశారు లేదో హాట్ కేకుల్లాగా కోట్ల రూపాయలు పెట్టి అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి ఈ బిట్టు 5.25 ఎకరాలండి, 5.25 ఎకరాలు 1386 కోట్ల రూపాయలు పెట్టి ఎంఎస్ అనేటువంటి రియాలిటీ సంస్థ ఇక్కడ ఈ బిట్ని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాదులో నెక్స్ట్ కూడా చాలా వరకు ఈ వేలం జరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో చాలా జరుగుతాయి. కానీ ఏ సిటీకి లేనట్టుగా, ఏ రాష్ట్రంలో లేనట్టుగా హైదరాబాదులో ప్రజలు ఇంత గొప్పగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉండి వీళ్ళందరూ కూడా నివసిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ మార్కెట్ వాల్యూ పెరగడానికి కారణం అవుతుంది. ఇంకోటి ఇక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్ వస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు, లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయని చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా బిల్డర్స్ మనం నష్టపోము, మనం 300 కోట్లు పెడితే మళ్ళీ ఒక 1000 కోట్ల వరకు ఇక్కడ బిజినెస్ జరుగుతుందని చెప్పి ఆ నమ్మకం ఉంది. కాబట్టి అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్గా నిజంగా చాలా షాక్కి గురవుతున్నారు అందరూ కూడా. హైదరాబాద్లో ఐటీ కారిడార్లో ఎకరం 264 కోట్ల రూపాయలు పలికిందంటే నిజంగా చాలా గొప్పగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ స్టామినా, హైదరాబాద్ స్థాయి ఏంటో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.